టాలీవుడ్ ఇప్పుడు అత్యంత ఆసక్తిగా ఎన్నెన్నో ఆశలతో ఎదురుచూస్తున్న సినిమాలు రెండు. అవి మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150, నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ రెండు సినిమాల రిజల్ట్తో పాటు సాధించబోయే వసూళ్లపై కూడా అభిమానులు బోలెడంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఖైదీ, శాతకర్ణిలతో పాటు టాలీవుడ్లో నిర్మితమవుతున్న పెద్ద సినిమాలు అన్నిటికీ ఓవర్సీస్ వసూళ్ల విషయంలో చైనా నుంచి చిక్కులు ఎదుర్కొనున్నాయని తెలుస్తోంది. అమెరికన్ సంస్థ కార్మైక్ థియేటర్స్ ను చైనీస్ సంస్థ ఏఎంసీ ఎంటర్టైన్మెంట్ హోల్డింగ్స్ $1.2 బిలియన్ వెచ్చించి కొనుగోలు చేసే డీల్ ఫైనల్ స్టేజ్ కు రావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఏఎంసీకి 5,426 స్క్రీన్స్ ఉండగా కార్మైక్ కు 2,954 స్క్రీన్స్ ఉన్నాయి. మూవీకి వచ్చే షేర్స్ విషయంలో కార్మైక్ తో డీలింగ్స్ డిస్ట్రిబ్యూటర్లకు కాసింత వెసులుబాటు ఉంటుంది. 65 నుంచి 70% వరకు డిస్ట్రిబ్యూటర్ షేర్గా ఇచ్చేందుకు ఈ కంపెనీ ముందుకొస్తుంది. కానీ చైనీస్ కంపెనీ మాత్రం 45 నుంచి 55% మధ్య డీల్ కుదుర్చుకుంటుంది. ఇప్పుడు మెజారిటీ థియేటర్లు చైనా ఏఎంసీ చేతికి వెళ్లిపోనుండడంతో ఓవర్సీస్ వసూళ్లు బాగా దెబ్బతినేసే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది. పైగా ఓ 2 వారాలు థియేటర్లను లీజ్కి ఇచ్చే అలవాటు కార్మైక్ ఉంది. కానీ చైనా కంపెనీ అలాంటి వాటికి దూరం. తాను ప్రెసిడెంట్ అయ్యాక ఈ చైనా డీల్కు ఒప్పుకోనని ట్రంప్ ఇప్పటికీ తెగేసి చెప్పడంతో ఒబామా హయాంలోనే, అంటే ఈ నెలాఖరులోగానే డీల్స్ పూర్తి చేసేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మాత్రం సంక్రాంతి సినిమాలకే కాదు, ఆ తర్వాత విడుదలయ్యే సింగం 3, బాహుబలి 2 లాంటి బడా సినిమాల షేర్లు కూడా భారీగా పడిపోనున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.